ఈరోజు ఆత్మ వచ్చిందని పిచ్చి పిచ్చి నాట్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఆత్మ వచ్చిందని మందిరాలలో స్త్రీలు పురుషులు కలిసి నాట్యమాడే పరిస్థితులు ఉన్నాయి. దైవ జనాంగమా, మన పరిస్థితులు ఎటెళ్ళిపోతున్నాయి అనేది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. యెహోషాపాతు తనని తాను తగ్గించుకున్నాడు. యూదా ప్రజలందరూ వారి యొక్క కుటుంబాలతో ఒక కార్యము జరగాలంటే బిడ్డలు, భార్య భర్తలు అందరూ ఏకీభవించి కుటుంబముగా దేవుని సన్నిధానములో మోకరిల్లాలి, ప్రార్థన చేయాలి. మా పరిస్థితి ఇదయ్యా, మా ప్రతికూలతది, మా సమస్య ఇది, మా అప్పుల పరిస్థితులు ఇవి. అప్పుడే దేవుని ఆత్మ వచ్చి ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంటది. అట్లాంటి గొప్ప సైన్యముతో యుద్ధము చేయడానికి ఎటువంటి అనాలోచనలు వస్తున్నప్పటికీ కుటుంబాలతో ఏకముగా కూడి ఏక మనసు గలవారై దేవుని వైపు తిరిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియ దైవ జనాంగమా, ఏ రీతిగా మనం ఉన్నాం? ఒక కార్యము జరగాలంటే ఏం చేయాలి? దేవా నీవే మాకు దిక్కయ్యా అనేసి దేవుని వైపు చూడాలి. ఇంకా మనం చూస్తూ ఉంటే అందరూ కలిసి శిశువులతోనూ చిన్న బిడ్డలు కూడా ఆ కార్యము గురించి సఫలమవటానికి, ఆ సమస్యలు తొలగిపోవడానికి శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిన నిలవబడిరి. యూదా వారందరూ పిల్లల నుంచి వృద్ధుల వరకు కార్యము కోసము, కార్యము అవ్వడానికి, గొప్ప కార్యం అక్కడ అవ్వాలి, విజయము రావాలి అనేసి అందరూ ఏకముగా కూడి ఏక మనసుతో దేవుని దగ్గర మోకరిల్లారండి, దేవుని సన్నిధానములో. ప్రియ దైవ జనాంగమా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఏ రీతిగా మనం ఉన్నాం? ఒక కార్యము జరగాలంటే ఈరోజు మనుషుల వైపు చూస్తున్నాం, మనుషుల సహాయము కోసం చూస్తున్నాం. ఎక్కడ పలుకుబడి ఉందా అని అక్కడికి వెళ్తున్నాం. ఒక రోగం వస్తే మనం చూస్తూ ఉంటే హాస్పిటల్కి వెళ్ళొద్దని కాదు, దేవుని వైపు మొదట ఆ యొక్క సమస్యని, దేవుని వైపు ఆ యొక్క సమస్యని వివరించండి. దేవుని వైపు చూస్తా. ప్రియ దైవ జనాంగమా, ఒక యుద్ధము గెలవడానికి అక్కడ చిన్న పిల్లలతో సహా ఏమని రాయబడిందండి? శిశువులతోనూ. శిశు అంటే అప్పుడే పుట్టిన రోజు నుంచి కొంచెము బాల్యము వరకు శిశువులు అంటాం. ఆ శిశువులతో కూడా ప్రార్థన చేయించారంట కార్యము జరగటానికి. ఈరోజు క్రమశిక్షణ ఉందండి? బిడ్డలకు క్రమశిక్షణ ఉంటుందా? ఏమని దేవుని సన్నిధానానికి వస్తున్నారంటే కుటుంబం అంతా రావట్లా. పిల్లలు కదండి, వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? అల్లరి చేస్తారు ఇక్కడ, అందుకని ఇంటికాడ వదిలిపెట్టి వస్తున్నాం అనేసి ఓ మాట, చదువుకుంటున్నారనేసి ఇంకొక మాట. ఒక కార్యము జరగాలంటే, నీ కుటుంబము దేవునిలో కట్టబడాలంటే, ఒక విజయం రావాలంటే శిశువుల నుంచి వృద్ధుల వరకు ఆ కార్యము కోసము దేవుని సన్నిధానములో నీవే ప్రభువా, నీవే మాకు దిక్కు అని యెహోషాపాతు, యూదా వారందరూ ఏ రీతిగా ప్రార్థన చేశారో మనము కూడా ఆ రీతిగా ప్రార్థన చేయాలి. ప్రియ దైవ జనాంగమా, ఒకసారి ఈ యొక్క విజ్ఞాపన రోజున మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎన్నో విజ్ఞాపన ప్రార్థనలు నేను చేశానండి. జీవితంలో ఎన్నో విజ్ఞాపన ప్రార్థనలకు నేను వెళ్ళాను, కానీ నా జీవితం మారట్లేదంటే పరిశుద్ధాత్మ దిగి వచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా అనేసి ఈ వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. కుటుంబం అంతా ఏకముగా కూడి ఆ సమస్య కోసము ప్రార్థన చేస్తూ ఉన్నారా, ఆ విజయము కోసము ప్రార్థన చేస్తూ ఉన్నారా అనేసి ఈ వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి.